మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు సంస్కరణల గురించి దశాబ్దాలుగా మాట్లాడుతున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు జాయిన్ అయ్యారు. జయప్రకాష్ గారు నమస్కారం అండి. జేపీ గారు మీరు నిన్న ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజామాబాద్ సభలో మాట్లాడిన మీటింగ్ మీరు వినే ఉంటారు. బహుశా చాలా కీలకమైన సంస్కరణలకు సంబంధించి బహుశా మొట్టమొదటిసారి ఎన్నికల్లో రాజకీయ నాయకులు అందున ప్రాంతీయ పార్టీ రాజకీయ నాయకులు జాతీయ స్థాయిలో రావాల్సినటువంటి కీలక సంస్కరణలు 42వ రాజ్యాంగ సవరణలో ఏం జరిగింది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉన్నాయి, అలాగే విద్య, పర్యావరణం, న్యాయశాఖ వీటిలో రావాల్సిన మార్పులు రాని కారణంగా రాష్ట్రాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాయి, జాతీయ స్థాయిలో డెవలప్మెంట్ ఇండెక్స్లు ఏవైతే ఉంటాయో పోర్టుల వినియోగం కావచ్చు, తలసరి విద్యుత్ వినియోగం కావచ్చు, అసలు విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వాడుకుంటున్నాం, ఎంత వేస్టేజ్ అవుతుంది, ఇలా అనేక కీలకమైన అంశాలు, పోర్టుల వినియోగం కానీ సింగపూర్తో కొన్ని కోట్ చేసి చెప్పారు. ఇలా కీలకమైన అంశాలు టచ్ చేశారు. ఆయన చెప్తున్నది ఏంటంటే జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వాలు ఉన్న గతంలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మౌలికంగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సంబంధించినటువంటి అనేక అంశాలని సంస్కరణలకు సంబంధించి వాళ్ళు ఎప్పుడు పెద్దగా దృష్టి పెట్టలేదు. దీని మీద ఒక చర్చ జరగాలి జాతీయ స్థాయిలో అని చెప్తాను. సరే, ఆయన ఏ కారణంగా చెప్పారనేది అట్లా బహుశా అక్కడ పసుపు ఇంకో సమస్య ఉండొచ్చు. కానీ ఈ అంశాలకి నిజంగా జాతీయ స్థాయిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు, మానవ వనరులు వినియోగించుకోవటం కావచ్చు, ఇతరత్ర సహజ వనరులు వినియోగించుకోవటం కావచ్చు, నిజంగా ఈ దేశంలో జరగాల్సిన పని జరుగుతుందంటారా? శ్రీనివాస్ గారు, స్థూలంగా కేసీఆర్ గారి వాదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఓకే. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు మంచివా చెడ్డవా అని కాదు, ఒక సమర్థుడు నిజాయితీపడిన ప్రధానమంత్రి లేక క్యాబినెట్ ఉన్నా కూడా, అక్కడున్న అధికార పార్టీకి మంచి చేయాలని కోరిక ఉన్నా కూడా 130 కోట్ల మంది జనాభాకి ఒక మోసపోసినట్లు ఢిల్లీలో విధానాలు రూపొందిస్తే దానివల్ల ఫలితాలు రావు. ఇది నిర్వివాదాంశం. ఈ 70 ఏళ్లలో మనకి 1950లో రిపబ్లిక్ ఏర్పాటైంది, 47లో స్వతంత్రం వచ్చింది. రిపబ్లిక్ ఏర్పాటే 50 సంవత్సరం అయిపోతుంది, 50 సంవత్సరం నడుస్తుంది. స్వతంత్రం వచ్చి 53వ సంవత్సరం నడుస్తుంది, 52వ సంవత్సరం నడుస్తుంది. మీకు ఈ 52 ఏళ్లలో 72 ఏళ్లలో మనకి ఈ దేశంలో ప్రపంచంతో పోలిస్తే, మనలాంటి ఇతర దేశాలతో పోలిస్తే మౌలికమైన రంగాలన్నింటిలో కూడా అధ్వాన్నంగా ఉన్నాం మనం. దానికి ప్రధానమైన కారణం అపరిమితమైన కేంద్రీకరణ. ఆ కేంద్రీకరణ కూడా కారణాలు ఉన్నాయి. దేశ విభజన నేపథ్యంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, 1.5-2 కోట్ల మంది వలసపోయారు, దేశం అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి దేశం మొక్కలైపోతుందాం అన్న ఉద్దేశంతో మన జాతీయ నాయకత్వం కేంద్రానికి అపారమైన అధికారాలు ఇచ్చినమాట వాస్తవం. కానీ ఈవేళ పరిస్థితి వేరు. ఈవేళ దేశంలో ఒక్క కాశ్మీర్ వ్యాలీలో తప్ప, ఈశాన్య భారతంలో 1-2 చోట్ల తప్ప, అంటే దేశ జనాభాలో 1% తప్ప 199 మంది దేశ ఐక్యత విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. కేసీఆర్ కావచ్చు, డిఎంకే కావచ్చు, మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, గౌహతి నుంచి గంగానగర్ దాకా దేశం కలిసి ఉండాలన్న విషయంలో భేదాభిప్రాయం లేదు. జిఎస్టీ విషయంలో అందరూ కలిశారు. కాబట్టి ఇప్పుడు దేశ ఐక్యత కోసం కేంద్రానికి విశేష అధికారాల నుండి రాష్ట్రాన్ని వంచాలన్నది చాలా పొరపాటు వాదన. దేశ ఐక్యత కావాలి. ఐక్యత అంటే ఏకరూపత కాదు. దీనిలో ఏం జరిగినాయి? మొట్టమొదటిదేమో ఢిల్లీలో ఏ నమూనా పెట్టారో ఇంత పెద్ద దేశంలో రాష్ట్రంలోనూ జిల్లాలోనూ మండలంలోనూ ఆ నమూనా మొత్తాన్ని మన రాజ్యాంగంలో పెట్టేశాం. ప్రపంచంలో ఏ దేశంలో అట్లా లేదు. ఎక్కడ అవసరాలను బట్టి అక్కడ రాజకీయ నమూనా పెట్టుకోవాలి ప్రజాస్వామ్య పరిధి లోపల. రెండోది ఏమైంది? మీకు ఈ కంకరెంట్ సబ్జెక్ట్స్ కేసీఆర్ గారు చెప్తున్నట్టుగా 42వ సవరణలో అడవుల్ని చేర్చారు. అడవుల రక్షణ మనం పెట్టుకుందాం. కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్కి పద్ధతి ఉన్నది. మనకి పట్టణీకరణకో, మౌలిక సదుపాయాలకో, లేకపోతే పరిశ్రమకో, లేకపోతే మైన్స్కో కొన్ని సందర్భాల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు అడవి కావాల్సి వస్తుంది. 20 ఎకరాలు వేరే మంచి అడవి ఏర్పాటు చేస్తాం, ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు చర్చలో భానుప్రసాద్ గారు ఎమ్మెల్సీ టీఆర్ఎస్ నాయకులు, అలాగే ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. పర్యావరణం గురించి ఇందాక మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటి గ్యాట్ ఒప్పందం, అంతర్జాతీయంగా ఉన్న కొన్ని ఒప్పందాలు మొత్తం జాతీయ స్థాయిలో ఒకే విధానం ఉండాల్సిన అవసరం ఉన్నది. అలా కాకుండా రాష్ట్రాలకు ఇష్టం వచ్చిన తీరులో పర్యావరణ విధానాలు ఉండటానికి వీల్లేదని ఒక వాదన భారతీయ జనతా పార్టీ వినపడుతుంది. ఏమంటారు? ఏ రాష్ట్రంలో వాళ్ళు చట్టం చేసుకునే అవకాశం మీరు ఇవ్వండి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా చట్టం చేయకపోతే, రైతులకు అన్యాయం చేస్తే మీరు కాపాడతారండి రైతుల్ని? ఓట్లు పడేది కేసీఆర్కి, చంద్రబాబు నాయుడుకి, జగన్కి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డికి కదా. అది నరేంద్ర మోదీ కాదు కదా రాష్ట్రం చూడవలసింది. అట్లాగే న్యాయస్థానాలు, కింది న్యాయస్థానాలు, ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఎట్లాగో భారత ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి.
కానీ మీ జిల్లా కోర్టును మున్సిపల్ కోర్టు మీ ఢిల్లీ ఎందుకంటే దాని అడ్మినిస్ట్రేషన్ చూడాల్సిన అవసరం, చట్టం మీరు చేయాల్సిన అవసరమే ఉందండి. రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదు? అది కూడా 42 సవర్లో పెట్టారు. ఓకే. అట్లాగే ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, ఓకే, రక్షించండి అని చెప్పండి, కానీ మీ విధానాలు మాకు రూపొందించి వదిలేసేయండి, కానీ మీరు ఎందుకు పట్టించుకోవాలి దాన్ని? అలాగే మీరు గమనించారో లేదో ఈ మధ్యకాలంలో ఒక ఈ కంకరెంట్ సబ్జెక్ట్ను ఉదాహరణగా తీసుకొని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అంటే జంతు హింస నివారణ అనేది కంకరెంట్ సబ్జెక్ట్లో ఉంది. ఓకే. దాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి పశువులన్నిటికీ సంతల్లో అమ్మటాన్ని పూర్తిగా దాదాపు నిషేధిస్తూ కేంద్రం నుంచి వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. రసాభాస అయిపోయింది దేశం అంతా కూడా. ప్రతి రైతుకు తెలుసు ఆ గొడ్డు వట్టిపోయిన తర్వాత మీరు అమ్ముకోకపోతే ఇంకా మీరు బతికేమవుతారు? ఆ గొడ్డుని పోషించడానికి చాలట్లేదు. చివరికి గొడ్డుని పోషించే వాళ్ళు లేకుండా పోయారు. చాలా పిచ్చి ఆలోచన చేశారు. చివరికి రభస్ కాబట్టి కోర్టులు ఆపబట్టి ఆగింది. కానీ కాబట్టి ఈ కేంద్రీకరణ చేస్తే ఏమవుతుందంటే ఈ పేరుతో పెత్తనం చేయడమే కానీ ఫలితం రావట్లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా 130 కోట్ల మందికి ఒకే రకమైన విధానాలు, ఒకే రకమైన పద్ధతులు ఉండవు మౌలిక విషయాల్లో తప్ప. రైట్. మీరు రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం అంటే దేశ ఐక్యత చెడగొట్టడం కాదు, దేశ ఐక్యత కావాలి. దేశ ఐక్యత విషయంలో నరేంద్ర మోదీ గారికి ఎంత నిబద్ధత ఉందో, ముఖ్యమంత్రులకు ఎంత ఉందో, మీకు నాకు అంతే ఉందే ఉండాలి. వీళ్ళెవరో మాత్రమే దేశభక్తులు కాదు, మన దేశద్రోహం కాదు. దేశ ఐక్యత వేరు, ఏకరూపత వేరు. ఐక్యత పేరుతో అందరూ ఒకే రకంగా ఉండాలని ఒకే మూసలో పెట్టడం అని చెప్పనేది ఐక్యత కాదు. అది దేశ ఐక్యతను గండి కొట్టడం, అభివృద్ధిని ఆపటం, ప్రజలని వంచటం. రైట్ అండి. మనతో ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ళ శిక్షణ కీలకమైన భావజాలాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న అతి కొద్ది మందిలో ఒకళ్ళు. మీరు జేపీ గారు చెప్తున్నారు అంటే ఐక్యత, ఏకరూపత, ఒకటే మూస పద్ధతిలో పరిపాలన 3 టైర్ సిస్టమ్ దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా ఒకటే పద్ధతిలో పెట్టాల్సిన అవసరం లేదు. దేశంలో ఇవాళ దేశం నుంచి విడిపోదామని ఆలోచన వాళ్ళు లేరు. అలాగే విధానాల రూపకల్పన ఉండాలి తప్ప వాటి అమలు పెత్తనంకి కొన్ని సందర్భాల్లో దారితీస్తుంది. వీటిని ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేదన్నది మళ్ళీ ఇంతకుముందు స్పష్టంగా చెప్పాను సార్. విద్యలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయంలో కానీ, పర్యావరణంలో కానీ, న్యాయ వ్యవస్థలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ పెత్తనం లేదు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనే లేదు ఇక్కడ. మీరు రోడ్ల విషయాలు కూడా చెప్పాను. నేషనల్ హైవేస్ వేస్తే కూడా 4-5 ఉంటారు, మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయి. ఇక్కడ పెత్తనం ఏమీ లేదు. దాంట్లో క్లియరెన్స్ ఇవ్వడం కోసం మాత్రమే ఫైల్ కేంద్ర ఢిల్లీ దగ్గర పోతే తప్పిస్తే ఇంకేం పోతలే కూడా. నేను ఒకటే ఫార్మాసిటీ పెడుతున్నాం. ఫార్మాసిటీ 25,000 ఎకరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం ప్లాన్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో. అది అభివృద్ధి అవునా కాదంటే అది అభివృద్ధి కిందకు వస్తుంది అనేటువంటి ఒక అంశం. ఫార్మాసిటీలో ఉండాల్సినటువంటి పర్యావరణాన్ని అంతర్జాతీయంగా రూపొందించినటువంటి విధానాలకు అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది నిర్ధారించాల్సిన వ్యవస్థ ఏది? వ్యవస్థ అక్కడ ఎవరు లేరు. ఓన్లీ క్లియరెన్స్కి ఇవ్వడం కోసమే అక్కడ ఉన్నటువంటి ఒక 10 మందో 15 మందో బోర్డు ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే సిస్టమ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారా లేదని మనం రోజు చూస్తున్నాం. జీడిమెట్లలో ఎంత పొల్యూషన్ బయటకు వస్తే మనం చూస్తున్నాం. వాళ్ళ దేశభక్తిని ప్రశ్నించట్లేదు, వాళ్ళ చిత్తశుద్ధిగానే ప్రశ్నించట్లేదు. కానీ వ్యవస్థలో అక్కడ 20 మందో 30 మందో ఉంటారు తప్పిస్తే దాన్ని ఏమి చూడరు. దాన్ని కొరిలేట్ చేసి క్లియరెన్స్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా, దానికి ఆల్టర్నేటివ్ ఫైలింగ్ క్లియర్ ఉందా లేదా? గారు పేరు చెప్పలేదు కానీ ఒక 4-5 వేల ఎకరాలకు సంబంధించి పర్యావరణానికి చేసేదానికి సంబంధించి ప్రత్యామ్నాయం భూమి చూపిస్తాము, ఇక్కడ అటవీని పెంచుతాము, అడవుల్ని పెంచుతాము, మొక్కలు పెంచుతాము, చెట్లు పెంచుతాము అని చెప్పినా కూడా సంవత్సరాల తరబడి అది క్లియర్ కాలేదు. దానికి ఏం చెప్తాను? నువ్వు రాజకీయ కారణాల వల్ల ఒక ఫైల్ క్లియర్ కాకపోవడం వేరే. దాంట్లో అంటే ఈ పార్టీకి ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కేంద్రం నుంచి కానీ రాష్ట్రాల నుంచి. పార్టీలకి వేరే ఉండవు కదా, కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం. ఎక్సెప్షనల్ కేసెస్ ను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవద్దు. ఇంకొక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మనం ఈ రోజు ఇంత చర్చించుకుంటున్నాం కదా, వారు అప్పుడు ఐ థింక్ నేను కలెక్టర్ ఉన్నారనుకుంటా, వారు 85-86 అనుకుంటా నాకు తెలిసినంత వరకు. రాజీవ్ గాంధీ గారు భారతదేశంలో ఒక అతిపెద్ద మెజారిటీతో ప్రధానమంత్రి గెలిచారు. వారు హైదరాబాద్ లోనే మొత్తం దేశానికి సంబంధించిన కలెక్టర్ల మీటింగ్ పెట్టి నేను డైరెక్ట్ కలెక్టర్ నుంచి అన్ని చేస్తానని చెప్పాడు. హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ గారు చెప్పారు. కానీ మన అందరం ఎన్టీ రామారావు గారు అప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వారు దాన్ని అపోజ్ చేశారు. కలెక్టర్లతో నువ్వు మీటింగ్ పెట్టడం ఏంది? భారత ప్రధానమంత్రి కలెక్టర్లకు మా దినంలో ఉంటాం కదా. ఐ థింక్ నాకు జయప్రకాష్ గారు అప్పుడు ఐ థింక్ ఉద్యోగం చేస్తున్నారని అనుకుంటున్నాను, నాకు సమాచారం లేదు. కానీ అందుకోసం చెప్తుంటే పర్యావరణానికి సంబంధించి కూడా అంతర్జాతీయ ఒప్పందాలు మాత్రమే అక్కడ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది మాత్రమే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది తప్పిస్తే అక్కడ 3-4 రకాల పొల్యూషన్ అథారిటీస్ ఉన్నాయి తప్పిస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది, 10 మంది ఉంటారు. మీరు ఈ రకమైన సంస్కరణలు అధికార వికేంద్రీకరణ చేయకపోవడానికి అంతర్జాతీయ ఒప్పందాలే అడ్డం పడుతున్నాయి. మా పార్టీ విధానం చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. బలమైన రాష్ట్రాలు, బలమైన కేంద్రం
ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. బలమైన రాష్ట్రాలు పదం ఉపయోగిస్తాను, రాష్ట్రాలు బలంగా ఉండాలి, కేంద్రం కూడా బలంగా ఉండాలి. డివల్యూషన్ ఫండ్ 42% ఎందుకు వచ్చాయంటే అందుకోసం వస్తాయి. రాష్ట్రాలు కూడా బలంగా ఉండాలని కోరుకోవాలి. మీరు ఎగ్జిక్యూషన్ సిస్టంలో రాష్ట్రాల యొక్క పాత్ర కీలకమైందని దాంట్లో డౌట్ ఏం లేదు. పరిశ్రమల అనుమతులతో సహా అన్ని కూడా కీలకమైనవి. అయితే అంతర్జాతీయ ఒప్పందాలు ఎక్కడెక్కడైతున్నాయో అక్కడెక్కడ కొన్నిసార్లు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. వాటిని ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు మీరు ఇంకోసారి ఒక మాట చెప్పండి, 130 కోట్ల ఉన్న దేశం అనేది నాకు అర్థమైనంత వరకు ప్రపంచంలో 25 కోట్లు దాటిన జనాభా దాటిన దేశాలు నాకు తెలిసి 3-4. 10 కోట్లు దాటిన జనాభా అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా దాటిన దేశాలు ప్రపంచంలో 10 ఉన్నాయి. అది ఏషియాలోనే 5, మా చుట్టుపక్కల 5 ఉన్నాయి. మిగతా అంతా ప్రపంచంలో అమెరికాలో 1, యూరోప్లో 1, ఇక్కడ 1, సౌత్ అమెరికాలో 1 తప్పిస్తే ఏం లేవు. కాబట్టి ప్రపంచాన్ని మనం వీడు పోల్చుకోలేము. ఇప్పుడు చైనాలో ఏ రకమైన వ్యవస్థ ఉందంటే ఆ వ్యవస్థను మనం పోల్చుకోలేము. వ్యవస్థలో ఉంటే మల్లన్న సాగర్ మీద ఇన్ని కేసులు పడినే పడవు. మల్లన్న సాగర్ కట్టాలంటే వాళ్ళు కట్టిపడేస్తారు చైనాలో. ఆ వ్యవస్థలో ఆ రాజకీయ వ్యవస్థ మనకు లేదు. ఆ రాజకీయ వ్యవస్థకు పోదామా పోవద్దా అనేటువంటిది కూడా చర్చ జరగాలి. ఆ రకంగా కనుక ఆలోచిస్తే ఎటువంటి రాజకీయ వ్యవస్థ కావాలని చర్చ జరిగినప్పుడు దాని నుంచి మిగతా అనుబంధమైనటువంటి అనేక సమస్యలకు దగ్గరికి వెళ్ళే ముందు బాలప్రసాద్ గారు మీరు విన్నారు, వారు చెప్తున్న దానిలో అడ్డంకులల్లా కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు రాజకీయ వ్యవస్థే కారణం అని అంటా ఉన్నారు. మార్చాల్సింది ఎవరన్నది చర్చ. అనుకునేటువంటి రాజకీయ వ్యవస్థ చైనా రాజకీయ వ్యవస్థను వాళ్ళతో కంపారిజన్ కాదు. కానీ ఇప్పుడు జేపీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను టూరిజంకు సంబంధించినట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ మన ముందు ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నది, కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి. కేబీఆర్ పార్క్ని నేషనల్ పార్క్గా అనౌన్స్ చేసేప్పుడే, డిక్లేర్ చేసేప్పుడే మెయిన్ రోడ్ దగ్గర నుంచి నాకు గుర్తున్నంత వరకు 100 feet వదిలేసి దాన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేసి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్రీనరీ కొంత ఉంది. ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ ఇది, కానీ ఈరోజు రోడ్డు నేరో అయిపోయింది. మనం గంటల తరబడి అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. జంక్షన్ డెవలప్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. దానికి క్లియరెన్స్ కూడా ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి స్టే తెచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అది ఒకవేళ గ్రీన్ ట్రిబ్యునల్ పోతున్నారు, అక్కడ ఏదో కొన్ని చెట్లను రిప్లేస్ చేయాల్సి వస్తుందో, కొన్ని చెట్లను తీయాల్సి వస్తుందో అంటే దానికి గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు. మరి అక్కడ ప్రతిరోజు ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జామ్ అయ్యేటువంటి వేలాది వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్ ఎంత ఉంటున్నాయి దానికి జ్యుడిషియల్ న్యాయ సంస్కరణలకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన దగ్గర నుంచి మొదలు పెడితే కేబీఆర్ పార్క్ దాకా ఉన్నటువంటి ఇబ్బందులు, వాటికి క్లియరెన్స్లకు సంబంధించిన పరిస్థితులు అని వింటా ఉన్నారు. ఏం జరగాలంటారు జేపీ గారు? శ్రీనివాస్ గారు, మనకు ముందు సమస్యను కూలంకషంగా అర్థం చేసుకోవాలి. దేశ ఐక్యత సంబంధించిన విషయం కాదు. మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారు సహజంగానే మరి బీజేపీని సమర్థించాలి కాబట్టి వారి వాదం వారు చెప్తున్నారు. కానీ ఇదే బీజేపీ, ఇదే నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం మీద జాతీయ స్థాయిలో ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మా అధికారాలను హరించేస్తున్నారు అని చెప్పని. ఆనాడు ఇదే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాయి. కాబట్టి ఇది రాజకీయం తప్ప వాస్తవం కాదు. నేను 3 ఉదాహరణలు ఇస్తాను. విద్యా హక్కు చట్టం, పాఠశాల విద్యని ఎప్పుడైతే మీరు 42వ రాజ్యాంగ సవరణలో కంకరెంట్ సబ్జెక్టుగా చేశారో, ఉమ్మడి జాబితాలో చేర్చారో, ఆ పేరుతో విద్యా హక్కు చట్టం. దీన్ని దురుద్దేశం కూడా ఆపాదించట్లా. విద్యా హక్కు చట్టం చేసిన వాళ్ళు దురుద్దేశంతో చేయాల. అది ఎన్డీఏ ప్రభుత్వం చేయాలి, యూపీఏ ప్రభుత్వం చేస్తే, ఏ ప్రభుత్వం చేస్తే మనకు అనవసరం. కానీ మంచి ఉద్దేశంతో చేసినా కూడా మన అవసరాలు గమనించకుండా చేసేసరికి ఏమైంది, పరమ చండాలంగా విద్య ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను గణాంకాలతో సహా. ఈ విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత కొన్ని లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అయినప్పటికీ కూడా విద్యా ప్రమాణాలు భారతదేశంలో ప్రపంచం మొత్తంలోనే పరమనాశిగా ఉన్నాయి. మా తెలంగాణలో విద్య ఎట్లా ఉండాలో మాకు వదిలేయారు కదండి, మీరు ఎందుకంటే మీరు చెప్పడం పోనీ బాగు చేశారేమన్నా? చండాలం అయిపోయింది కదా. అంటే విద్యా హక్కు చట్టం ప్రమాణాలు పెరగటమా, అసలు అందరూ బడిలోకి రావటం, విద్య అందటమా? అట్లాగే లేబర్ లాస్, ఒక బడిలోకి అందరూ వస్తున్నారు. భారతదేశంలో బడిలో చేర్చనేటువంటి కుటుంబం దాదాపుగా లేదు. కానీ పొట్టగోస్తే అక్షరం మొక్క రావట్లా 180 మందికి 90 మందికి బేదలుగా మిగులుతున్నారు. కుల వ్యవస్థ విద్య లేని కారణంగా అలాగే కొనసాగుతున్నది. ఆదాయాలు, నైపుణ్యాలు పెరగటం లేదు. ఎందుకు విద్య? మరి గోంగూర కోసం అని చెప్పనా? ఎవరైనా నటిస్తున్నాం? ఢిల్లీలో ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు, అర్థం కాదు. రాష్ట్రంలో చేయాలంటే చేయనివ్వరు, అన్ని అడ్డు పెడతారు. ఎందుకండి మీకు? రెండో అంశం లేబర్ లాస్. అసంఘటిత రంగం అపారంగా ఉన్న దేశం. 192 భారతదేశంలో నెల జీతం ఠికానా లేనటువంటి, భద్రత లేనటువంటి అసంఘటిత రంగంలో ఉన్నారు. మీరు ఏదో కారణాలుగా ఆనాటి సోషలిస్ట్ మాయాజాలం వల్ల మీరేం చేశారు, ఈ లేబర్ యూనియన్స్ అంతా కూడా కాంకరెంట్ సబ్జెక్టులో పెట్టుకుని చట్టం ఢిల్లీలో పాస్ చేశారు. ఇవాళ తెలంగాణ ప్రజలు నొప్పించి పారిశ్రామికీకరణ కోసం, కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం కొంత లేబర్ లాట్స్ని సడలిద్దాము, యువతకు ఉద్యోగాలు కల్పిద్దామంటే మీకు అవకాశం లేదు. అలాగే భూసేకరణ ఇందాక చెప్పాను.
ఇక్కడ పెరుగుతున్న పారిశ్రామికీకరణ లేకపోతే పట్టణీకరణ అవసరాలకు చేద్దామని చెప్పంటే మీరు ఢిల్లీలో పెట్టి కూర్చున్నారు. అలాగే చట్టబద్ధ పాలన మార్చాలి. మనందరికీ తెలుసు పోలీస్ స్టేషన్లో ఇవాళ మీకు జైళ్లలో 180 మంది అండర్ ట్రయల్స్ మగ్గుతున్నారు. పాపం అమాయకులు, డబ్బు లేని వాళ్ళు, బెయిల్ పొందలేని వాళ్ళు, లేకపోతే వాళ్ళని చావబాది వాళ్ళతో నేరం చేశామని అబద్ధంతో అంగీకారం తీసుకుంటున్నారు, వాళ్ళని జైల్లో పెడుతున్నారు. నేరం చేశామని అంగీకరించకపోతే జైళ్లలో సెక్షన్ 110 మందికి కూడా పడ్డం లేదు. ఇది మార్చాలి కనీసం కొన్ని స్థాయిల్లోనని చెప్పంటే రాష్ట్రానికి సిఆర్పిసి అధికారం లేదు, సిపిసి అధికారం లేదు, ఐపీసీ అధికారం లేదు, కోర్టుల అడ్మినిస్ట్రేషన్ అధికారం లేదు. ఏం చేస్తారు? రైట్. కీలకంగా ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్న నేపథ్యం, సరే మీరు అన్నట్టు క్వశ్చన్ చేయటం తేలిక, దేశంలో ఇవన్నీ ఎందుకు జరగలేదు అన్నది ప్రశ్నించడం తేలిక. అలాగే తెలంగాణలో డీసెంట్రలైజేషన్ ఏ మేరకు ఉంది, ఉదాహరణకి ఇక్కడ హరితహారం పేరుతో ఏ గ్రామంలో మొక్కలు నాటాలో కూడా ముఖ్యమంత్రి గారిని నిర్ణయం చేశారన్న విమర్శలు. కొన్ని కోట్ల మొక్కలు, 240 కోట్ల మొక్కలు అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్నా అంటే డీసెంట్రలైజేషన్కి సంబంధించి ఒక పాయింట్ నేను చెప్తాను. అంటే ఇక్కడ కూడా ఆ పద్ధతిలో జరగలేదనేటువంటి విమర్శ ఉంది. డీసెంట్రలైజేషన్ కేంద్రం నుంచి రాష్ట్రానికే కాదు, రాష్ట్రం నుంచి కిందకి కూడా రావాలన్న దానిలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసరికి అక్కడ ఏ నెంబర్ జీతాలు ఎంత ఉండాలి, ఆ గ్రామంలో ఏ ఉద్యోగులు ఉండాలి, లేకపోతే హెల్త్ వర్కర్లకు ఏం చేయాలి అంటే మొత్తం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా అన్నటువంటి ఒక పాయింట్ ఉంది. మరి రాష్ట్రం నుంచి కేంద్రానికి కూడా ఆ తరహా డీసెంట్రలైజేషన్ విషయం పట్ల ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, నేను 100% అంగీకరిస్తున్నాను. ఓకే. 2003లో మీరంతా ప్రధాన పాత్ర వహించారు లోక్సత్తా ఉద్యమంలో. ఆనాడు 1,08,00,000 సంతకాలు మనం సేకరించాం. స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు కావాలి. ఓకే. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు తప్పు చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి తప్పు చేసి, ప్రధానమంత్రి తప్పు చేసినప్పుడు ముఖ్యమంత్రులు తప్పు చేసి, ఈ పార్టీ దుర్మార్గం కాబట్టి ఆ పార్టీ దుర్మార్గంగా ఉండి, వీడి కేంద్రీకరణ కాబట్టి వాడి కేంద్రీకరణ, అందరికీ దేశాన్ని తగలడతారా? కాబట్టి రాష్ట్రాలు చేయడం లేదనేది నిర్వివాదాంశం. ఓకే. కాబట్టి కేంద్రం చేయకూడదు అనేది మూర్ఖపు ఆలోచన. ఓకే. రెండు చేయాలి. రాజ్యాంగంలో మీరే పెట్టొచ్చు కదా, రాజ్యాంగం రాసింది మీరు కదా, ముఖ్యమంత్రి రాలేదు కదా. మీరు పంచాయతీ ఎలక్షన్ అట్ట జరపాలో అని చెప్పన్నది 36 పేజీలు రాశారు, కానీ పంచాయతీలకు అధికారం ఇవ్వాలని రాలేదే. ఓకే. ఏది పెట్టాలో రాజ్యాంగంలో పెట్టకపోవటం మీ తప్పు, ముఖ్యమంత్రుల తప్పు నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. కానీ దానికి కారణం మీరు రాజ్యాంగంలో మీరు పెట్టారు, తగలబెట్టారు. ప్రపంచంలో మరెక్కడ పంచాయతీ ఎన్నిక రాజ్యాంగంలో ఉండదే, ఒక పవిత్ర భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ లేదు. రైట్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కేంద్రం నుంచి రాష్ట్రానికి, సరే రాష్ట్రాలు ఎలా ఉన్నా కేంద్రంలో బాగుండాలని కోరుకుందాం, దాని గురించి కాదు. కానీ రాష్ట్రంలో ఇలాంటి పథకాలు ఏదైనా పెట్టేటప్పుడు నిజంగా మొన్న కొత్తగా ఎన్నికైన పంచాయతీలు వచ్చినాయి, వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఒక శిక్షణ పెట్టారు, ఆ రిసోర్స్ పర్సన్స్ అందరికీ ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ బెత్తం పట్టుకొని కొట్టే మాటలే చెప్పారు తప్ప, చేయకపోతే మీరు చాలా శిక్షలు, మా కొత్త చట్టం మార్చాం, పంచాయతీరాజు రాష్ట్రానికి సంబంధించి అనేక మార్పులు చేసాం, మీరు చేయకపోతే వాళ్ళకి శిక్ష పడే అవకాశాలు ఏమున్నాయో చెప్పారు తప్ప, వాస్తవంగా పని జరగటానికి వేగంగా అక్కడ వాళ్ళ అవకాశాలు, ఏ అవకాశాలు ఉన్నాయి అందిపుచ్చుకోవడానికి అన్న కోణంలో అంటే నిజంగా డీసెంట్రలైజేషన్ ఇక్కడ కూడా అవసరం కదా. ఆ దిశగా కూడా మీరు కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఆ దిశగా ప్రయత్నం చేస్తే క్విక్గా చెప్పండి. డెఫినెట్గా గతంలో పంచాయతీరాజ్ యాక్ట్లో అసలు ఫస్ట్ పంచాయతీరాజ్ యాక్ట్కి సంబంధించినటువంటి జేపీ గారు చెప్పినటువంటి ఇదిలో 5 అంచెల వ్యవస్థను తీసుకొచ్చారు. కానీ ఈరోజు కేంద్రం ఏముంటుంది, డైరెక్ట్గా నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లో నిధులు డిపాజిట్ చేస్తాం. మరి జిల్లా పరిషత్ వ్యవస్థ ఏమైపోవాలి, ఎంపీటీసీల వ్యవస్థ ఏమైపోవాలి, వాటిని ఎందుకు తీసుకొచ్చినట్టు? ఓకే. వారు చెప్పినట్టు ఇంతమంది డైరెక్ట్గా అదే గ్రామ పంచాయతీ సభ్యుల్ని తీసుకొచ్చి జిల్లా పరిషత్ సభ్యులుగా చేయవచ్చు, లేకపోతే అది అటువంటి ఏదైనా సంస్కరణలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆలోచన కూడా చేయలేదు. మా పంచాయతీరాజ్ చట్టానికి వచ్చేప్పటికీ మీరు అన్నటువంటి ఇదిలో గతంలో పంచాయతీరాజ్ చట్టంలో విధుల గురించి ఎక్కడ చెప్పలేదు. ఒక సర్పంచ్కి ఎలక్ట్ అయినటువంటి వ్యక్తికి ఏం విధులు ఉంటాయి, అతనికి ఏ రకమైనటువంటి అతనికి ఉండేటువంటి పవర్స్ ఉన్నాయి అనేటువంటిది ఎక్కడ కూడా డిఫైన్ చేయాలి. విధులతో పాటు నిధులు కూడా కావాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, 96 రూపాయలు వస్తే 4 రూపాయలు మాత్రమే బడ్జెట్ లో పెట్టాము. మేము అది బడ్జెట్ లో పెట్టాము సార్. ఈ బడ్జెట్ లో 19-20 బడ్జెట్ లో స్పష్టంగా పెట్టాము. జనాభా ఆధారితంగా గ్రామ పంచాయతీలకి కేంద్రం ఏదైతే నిధులు ఇస్తున్నదో ఫైనాన్స్ కమిషన్తో పాటు దాంతో పాటు మేము కూడా నిధులు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము గ్రామం ఆధారంగా, గ్రామంలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా నిధులు ఇస్తున్నాం సార్ అని చెప్పడం జరిగింది. వాటితో పాటు ఆ నిధులను ఏ విధంగా సక్రమంగా వినియోగించాలనేటువంటి దాన్ని, వాళ్ళకి అధికారాలు ఏంటి, వాళ్ళకి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. జేపీ గారు, అంటే రాబోయే 5 ఏళ్లలో ఈ అంశాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రధానంగా లేవనెత్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే 5 ఏళ్లలో కొంత వీటి మీద చర్చ జరిగి ఏమన్నా అలా ఆ దిశగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారా? శ్రీనివాస్ గారు, అదొక్కటే దేశానికి మిగిలిన మార్గం. ఓకే. 5 ఏళ్ల క్రితం మనమంతా కూడా కరెక్ట్గా ఇదే టైంలో ఏమనుకున్నామంటే, నరేంద్ర మోదీ గారు గొప్ప సంకల్పం ఉన్న మనిషి, నిజాయితీ ఉన్న మనిషి, ధైర్యం ఉన్న మనిషి, గుజరాత్తో ఉన్న మేర కాస్త మంచి పాలన ఇచ్చాడు ఆయన. ఆయన కులాలు మతాలు మాట్లాడకుండా అభివృద్ధి, ఉపాధి ఈ రెండే మాట్లాడుతున్నారు.
కాబట్టి దేశం గట్టెక్కుతుందన్న విశ్వాసం నాకు కూడా కలిగింది. ఎస్ ఎస్ నేను కూడా బహిరంగానికి మద్దతు ఇచ్చాను. మనందరం ఆ రకంగా దేశంలో ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా అత్యధికులు ఆ రకంగా అభిప్రాయపడ్డారు. ఎస్ కానీ 5 ఏళ్లలో ఆయన తప్పు చేశారా మంచి చేశారా పక్కన పెట్టండి, మిగతా ప్రధానమంత్రి తక్కువ చేశారని అంటలా. కానీ దేశ మౌలికంగా ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను సరిదిద్దటంలో 100కి 100 పాళ్ళు విఫలమైనారు. ఓకే నాలో నేను ఈ మాట కావాలని తిట్టాలని చెప్పడం లేదు, రాజకీయ ప్రకటనలు ద్వేషంతో చెప్పడం చాలా క్లినికల్గా చెప్తున్నాను. సర్వీస్ గ్యారంటీస్, ప్రజలకి సేవలు ప్రభుత్వ యంత్రాంగం అందించడంలో పూర్తిగా విఫలం అయిపోయినారు. అది సో రైట్ అండి. మొత్తంగా రాబోయే 5 ఏళ్లలో ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ గవర్నమెంట్ ఆఫీసులో పని కావాలంటే చావు కొడుతున్నారు. మనందరికీ తెలియదు ఆ సంగతి. నేను పూర్తి చేస్తాను. ఇప్పుడు దాని మీద చర్చ జరగాలి, అది జరగాలి. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని పట్టుకుంటే ఏమవుతుందో అని మోడీ గారు కూడా ఉనికిపోయారు. ఆ కారణంగా ఏం చేశారు, లంచం ఇచ్చిన వాడికి శిక్ష పడే చట్టము, లంచం తీసుకున్న వాడి మీద కనీసం కేసు కూడా లేని చట్టం తీసుకొచ్చారు, కానీ పంజరిగా చట్టం పెట్టల. అధికార వికేంద్రీకరణ గురించి అసలు ఊసేలేదు. ఉదాహరణకి పంచాయతీరాజ్ చట్టాలు రాష్ట్రాల్లో నిజంగా రాష్ట్రాలు పంచాయతీలకు అధికారాలు ఇవ్వట్లేదు, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నిధులు ఇవ్వటం లేదు, అది సిగ్గుచెట్టు. మనం ఏం చెప్పినా కూడా వంకలు తప్ప. ఎందుకంటే 14వ ఆర్థిక సంఘం పుణ్యం అని చెప్పిన ఢిల్లీ నుంచే వచ్చే నిధులు ఎక్కువ, రాష్ట్రం నుంచి పంచాయతీలకు మొండి చెయ్యి. కానీ మీరు ఎందుకని రాజ్యాంగంలో ఈ సవరణ తీసుకురాలేదు? గతంలో పొరపాటు జరిగింది. 243G 243W వగైరా ఉన్నాయి, దానిలో పెట్టేసి నిర్దిష్టంగా ఇగో ఈ షెడ్యూల్లో 11, 12 షెడ్యూల్లో ఉన్న అధికారాలు వెళ్ళిపోవాలి, దానిలో అధికారాలు వెళ్ళాలని లేదు. 12 షెడ్యూల్లో వీలుంటే రాష్ట్ర శాసనసభ ఒప్పుకుంటే చేస్తే చేయవచ్చు అని పెట్టారు. అంతేగాని అధికారాలు స్పష్టంగా వెళ్ళాలని చెప్పాలి. ఆ మాట చెప్పచ్చు కదా మీరు. దానికోసం ప్రయత్నం జరగలేదు. 3వ చట్టబద్ధ పాలన ప్రయత్నం జరగలేదు. 4వది మీకు వ్యవసాయం. ఇది బాగుపడాలంటే ఇక జాతీయ స్థాయి నుంచి ఒక నాయకుడిలో బాగుపడదు. ఒకే ఒక్క మార్గం, రాష్ట్రాలకున్న వంకలు తీసేసి దేశ ఐక్యతని కాపాడుతూనే రాష్ట్రాలకు పూర్తిగా పాలనా సౌలభ్యాన్ని వెసులుబాటుని కల్పిస్తే వాళ్ళ అవసరార్థం స్థానిక పరిస్థితులను బట్టి ప్రజలను ఆకట్టుకోవటం కోసం, రాజకీయ మనుగడ కోసం అక్కడ చైతన్యం ఎంతో కొంత ఏ ఊరికి ఎవరు చూసుకుంటారు, ఏ నగరం కావాలి నగరం చూసుకుంటారు. ఆ మార్పు వచ్చి ఒకళ్ళని ఇంకొకటి 10 మంది అనుకరిస్తారు. ఇది తప్ప ఈ దేశంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఇంకోటి లేదు వచ్చే 25-30 ఏళ్లలో. లేకపోతే పడుతూ లేస్తూ ఇప్పుడున్నట్టుగానే ఏదో మనం భ్రమపు చేసుకుంటూ కోపస్థ మండూకాలుగా ఉండి ఇతర దేశాల చూసి నోట్లో వేళ్ళు పెట్టుకుని అబ్బురపడుతూ ఉంటుంటాం. రైట్ అండి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇలాంటి అంశాల పట్ల చర్చ జరగాలి, నిజమైన ఫెడరల్ స్ఫూర్తి రావాలి, స్థానిక ప్రభుత్వాలకి డీసెంట్రలైజేషన్ పట్ల ఒక చర్చ జరిగి ఈ కేంద్రం వీలైనంత తక్కువ జోక్యం ఉండి రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మంచిలో వాళ్ళు చూసుకునేలాంటి ఏర్పాట్లు జరగాలి. ఎవరు లేవనెత్తినా, ఏ ఉద్దేశంతో లేవనెత్తినా మంచి అంశాల పట్ల లోతైన చర్చ జరగాలి. ఎన్నికల్లో జాతీయ స్థాయిలో అనేక మంది నాయకులు ఈ అంశాల మీద మాట్లాడాలి, వాటి మీద లోతైన చర్చ జరగాలి. అవి ఎజెండాగా ప్రజలకు పనికొచ్చేటువంటి సంస్కరణలు, నిజమైనటువంటి అభివృద్ధి పట్ల చర్చ జరిగి ఎన్నికలు అలా జరగాలని, రాబోయే 5 ఏళ్లలో అలాంటి దిశగా మంచి మార్పులు రావాలని, ప్రభుత్వాలు ఏమన్నా సరే మంచి చేయొద్దని ఉండవు, కానీ కొన్ని సందర్భాల్లో గందరగోళంలో హడావుల్లో సరైన నిర్ణయాలు, సరైన దృక్పథం, సరైన విజన్తో పని చేయకపోవటం పెద్ద తప్పు కాకపోయినా లోతైన ఆలోచన జరగాలని స్వతంత్ర భారతం చర్చ అభిప్రాయపడుతుంది. చర్చలో పాల్గొన్నటువంటి జయప్రకాష్ గారికి, భానుప్రసాద్ గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం, సెలవు.